హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం బెండకాయ పులుసు చేసుకోబోతున్నాం. సో బెండకాయ పులుసు చేసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే బెండకాయలు, ఉల్లిపాయ అండ్ టమాటా, తర్వాత కొత్తిమీర ఇవి సరిపోతాయి. సో మనం టమాటాలని మంచిగా చిన్నగా కోసేసుకోవాలి, ఉల్లిపాయలను కూడా కడిగేసుకుని శుభ్రంగా కోసేసుకోవాలి చిన్న చిన్నగా. అండ్ బెండకాయలను అయితే ఈ ఇంత సైజు ఉండాలి, మరీ చిన్న చిన్నగా కోస్తే అది వేపుడైపోతుంది. సో ఇంత సైజుతో కోసుకుంటే బాగుంటుంది మనకి. సో వాటిని కోసేసిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి కొంచెం నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎందుకంటే పులుసు కదా అందుకని కొంచెం మెంతులు వేసుకుని అందులో బాగా వేయించాలి. వేయించేసిన తర్వాత అండ్ మనకు పులుసులో వెల్లుల్లి వేస్తే అది తింటే అన్నంలో ఎంత బాగుంటుందంటే వెల్లుల్లి కూడా మంచిగా దంచి వేసుకోవాలి. అప్పుడు మనకి చిటపట్లాడదు, పైకి చల్లదు నూనె. అయిపోయిన తర్వాత మంచిగా వేగాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత తొందరగా వేగడానికి ఉప్పు అయితే వేస్తాను. నేను ఉప్పు వేసేసాను. నేనైతే గల్లులుప్పునే పేస్ట్ చేసుకుని దాన్నే చిన్న మెత్తగా చేసుకుని దాన్ని వాడుకుంటాను. ఈ పులుసులో అయితే డైరెక్ట్గా గల్లులుప్పు వేసేస్తాను, ఎందుకంటే మనకి ఆల్రెడీ బాగా ఉడికిపోతుంది కాబట్టి. తర్వాత ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం లైట్గా బ్రౌన్ కలర్, మరీ బ్రౌన్ కలర్ రావట్లేదు ఉల్లిపాయలు. కొంచెం వేగాక మనం ఈ బెండకాయలు అనేది వేసేసి నూనెలో బాగా మగ్గించాలి, ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు. సో నూనెలో బాగా మగ్గించాక ప్లేట్ పెట్టేస్తే కనుక బాగా మగ్గుతాయి, లేకపోతే మగ్గవు మనకి. సిమ్లో కొంచెం సేపు పెట్టేసి తర్వాత హైలో పెట్టేసుకున్న దగ్గరున్న అలా చేసుకోవచ్చు. హైలో పెడితే మరీ మాడిపోతాయి, అందుకని అటు ఇటు కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత మనం కారం వేసేసి చక్కగా ఒకసారి పసుపు నేను ఈ టైంలో వేస్తాను. తర్వాత చింతపండు, పులుసు అంటే చింతపండు కంపల్సరీ కదా. సో చింతపండుని నేను ముందే ఒక 2 లెమన్ సైజెస్గా ఉన్న చింతపండుని నేను నానబెట్టేసుకుని తర్వాత కొంచెం నీళ్ళలో నానబెట్టుకుంటాను, మొత్తం కాదు. తర్వాత పిండేసుకుని మొత్తం గుజ్జంతా తీసేసుకుని వాటర్ పోస్తూ ఇట్లా నేను రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం వీటిని, ఇవి బాగా మగ్గిపోయినాయని మనకు తెలుస్తున్నాయి కదా, ఎందుకంటే లోపల మనం చూడొచ్చు ఈ ఫ్లెష్ అంతా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇది ఇలా కూడా తినేసేయచ్చు, బాగుంటుంది. కాకపోతే మనం అన్ని వెరైటీలు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే పులుసు పోసేస్తున్నాను. అంతే ప్రాసెస్. ఇప్పుడు దీన్ని మనం మనం బాగా హైలో పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ లిక్విడ్ అయిపోయింది కదా. సో మాడడానికి ఛాన్స్ లేదు ఇప్పుడైతే. కాకపోతే కారం కొంచెం చింతపండు పులుపు ఎక్కువైతే కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మరి ఇది 5 మినిట్స్ 10 మినిట్స్ టైం పడుతుంది హైలో పెట్టేస్తే. ఇంకా అంతే, మన బెండకాయ పులుసు అయితే రెడీ, సూపర్బ్. సో మీరు కూడా ఇట్లానే రెసిపీ బెండకాయతో పులుసు చేసుకుని ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ రావాలంటే మీకు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఓకే, మంచి రెసిపీ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.